ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ ఊరు కూడా సస్యశ్యామలంగా ఉందమ్మా. దీని అంతటికి కారణం నువ్వే తల్లి. జనమంతా దైవానుగ్రహంతో ఉండాలని పూర్వీకులు ప్రతి ఊళ్ళో ఈ గుళ్ళు కట్టారు. కాని ఊళ్ళో జనాలు పట్టించుకోలేక గుళ్ళు మూతపడ్డాయి. ఇప్పుడు దేవాదాయ శాఖ వచ్చింది. గుళ్ళకి పూర్వ వైభవం తీసుకొస్తే మనమంతా బావుంటాం. అందుకే ఇదంతా. అది నా ఉద్యోగ ధర్మం, నా కర్తవ్యం. జనం ఎప్పుడూ ధర్మాన్ని మర్చిపోయారమ్మా. ఇక ఉద్యోగ ధర్మం ఎవరికి గుర్తుంటుంది? మా రామలక్ష్మికి గుర్తుంది కదా సార్. అందుకేనయ్యా ఈ దండాలు. ప్రతి దానికో టైం ఉంటుంది. ఈ టైంలో రామలక్ష్మి వల్ల గుడి తలుపులు తెరవాలనుంది, జరిగిపోయింది. అంతా దైవేచ్ఛ. సరేనమ్మా. సరేనమ్మా, వెళ్ళొస్తాం. మా ఆవిడకి ఫాలోయింగ్ బాగా పెరిగిపోతున్నట్టుందే. త్వరలో నీకు కూడా గుడి కడతారేమో. ఏ అలా ఏం వద్దు సార్. ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలే కాని గుళ్ళో కొలువై ఉండాలనుకోకూడదు. నా గుండె గుడిలో కొలువై ఉన్నావుగా మరి. మీకు మాత్రమే నేను దేవతని. మీ గుండెల్లో నా స్థానం శాశ్వతం. నా గుండెల్లో మీ స్థానం శాశ్వతం. ఏంటి సార్, ఏమైంది? నా భార్యకి దిష్టి చుక్క పెట్టాను. ఎవరి దిష్టి తగలకూడదు కదా. సౌర్య సార్, చూసారా ఈ ఊరి జనం ఎంత హ్యాపీగా ఉన్నారో? కాని కొంతమంది స్వార్థంతో ఈ గుడి తలుపుల్ని మూయాలని చూస్తున్నారు. అది తెరిపించిన నన్ను భయపెట్టాలని చూస్తున్నారు. వాళ్ళని మాత్రం వదలకూడదు సార్. కానీ ఎలా పట్టుకుంటావు రామా? 2 రోజుల్లో తెలిసిపోతుంది. 2 రోజుల్లో ఎలా తెలిసిపోతుంది? వాళ్ళు గుడి తలుపులు మూయించి ఏం చేయాలనుకుంటున్నారో 2 రోజుల్లో కనిపెట్టేస్తాను. అదే 2 రోజుల్లో ఎలా కనిపెడతావు రామా? గుడి మొత్తం సీసీ కెమెరాలు ఫిక్స్ చేపించా. కెమెరాలా? ఎక్కడ పెట్టు? వెతక్కు, కనబడదు. ఎవరికి కనబడని చోట పెట్టించా. అది నాకు మాత్రమే తెలుసు. దాని గురించి మీరు వదిలేసేయండి. అయితే ఓకే. ఇప్పుడు వాడికి ఆ విషయం తెలీదు. వాడు ఖచ్చితంగా ఈ గుళ్ళోకి వచ్చి ఏం చేయాలనుకుంటున్నాడో మనకు తెలుస్తుంది. వాడెవడో కూడా అందరికీ తెలుస్తుంది. పదండి, మనం ముందు దర్శనం చేసుకుందాం. దేవుడా, నువ్వు పని చేస్తున్నావా? అమ్మా అమ్మా, ఏంట్రా? నా భార్యతో పని చేయిస్తావా నువ్వు? రేపు మాపు బిడ్డను కనబోతుంది. జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదా నీకు? నేనేం రాళ్లు కొట్టించట్లేదు, రిక్షా తొక్కించట్లేదురా. కూర్చుని చేసే పనే. పూలు కట్టిస్తున్నాను. కట్టావా అమ్మా పూలు? కట్టానత్తయ్యా. ఇదిగోండి. ఇదేంటే ఇలా కట్టావు? మల్లెపూలు ఇలాగే కడతారా? నాకు ఇలాగే తెలుసు, ఇలాగే కట్టాను. అయినా కడుపుతో ఉన్న వాళ్ళకి ఎవరైనా పని చెప్తారా? ఇదిరా నీ భార్య చెమటోడ్చి చేసిన పని. మీ పెద్ద కోడలేమో సింగారించుకుని పెన్ను పేపర్ పట్టుకుని ఉద్యోగానికి పోతుంటే కడుపుతో ఉన్న నాతో ఇంట్లో పనులు చేస్తారా? కోడల్ని ఉద్యోగం మాన్పించడం చేత కాదు గాని నేను చేసిన పనికి వంకలు మాత్రం పెడుతున్నారు. ఇప్పుడు నేనేమన్నానే? నాకొచ్చింది ఇంతే. పెట్టుకుంటూ పెట్టుకోండి, లేకపోతే మానేయండి. తప్పకోండి. అమ్మా, నువ్వెందుకు మా అస్మితకి పనులు చెప్తావు? ఎంత చిన్న పనికి అంత హడావుడి చేస్తావేంట్రా? నాకు తెలీదా కడుపుతో ఉన్న వాళ్ళకి పనులు చెప్పకూడదని? అయినా సరే, నీ కుదిరితే నువ్వు చేసుకో, లేదా నాకు చెప్పు, నేను చేస్తాను. చూడు, పాప అలిగి ఎలా వెళ్ళిపోయిందో.
లోపల ఉన్న బిడ్డ ఎంత అల్లాడిపోతుందో ఏమో. అసు అసు బేబీ. ఓ అల్లాడిపోయిందా? ఒకళ్ళకిద్దరు కోడళ్ళు వచ్చారు కానీ నాకు సుఖం లేకుండా పోయింది. పెద్దదేమో గుళ్ళు గోపురాలు పట్టుకుని తిరుగుతుంది, ఈ చిన్నదేమో కడుపు నడ్డం పెట్టుకుని ఒళ్ళు కదలకుండా కూర్చుంటుంది. కాస్త ఆ పని ఈ పని చేస్తేనే కదా ఒళ్ళు కాస్త ఫ్రీగా ఉంటుంది. వాళ్ళిద్దరూ బానే ఉన్నారు, మధ్యలో నేనే అటు ఇటు కాకుండా పోయేలా ఉన్నాను. ఊరందరి దృష్టిలో మాత్రం ఇద్దరు కోడళ్ళని పెట్టుకున్నావు, నీకేంటి ప్రమీళ అంటున్నారు. కానీ ఇంటి పని వంట పని చాకరి మొత్తం చేయలేక చచ్చిపోయేలా ఉన్నాను. హలో, ప్రమీలేనా మాట్లాడేది? నేనే గాని నువ్వెవరో చెప్పు. నేనెవరో నీకెందుకు గాని, నీ ఇంటి చుట్టూ రోజుకొక ప్రమాదం వచ్చి కాటేస్తుంటే నిమ్మక్కు నీరెత్తనట్టుంటున్నావు. ఏ ప్రాణాల మీద నీకంత ఆశ లేదా? బాబోయ్, మా ఇంటి దగ్గర జరిగేవని ఇతనికెలా తెలుసు? ఏం మాట్లాడుతున్నావు? మాకు ప్రాణాల మీద ఆశ లేకపోవడం ఏంటి? గంపెడంత ఆశ ఉంది. ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయో నీకు తెలుసా? మా కోడలు ఈ మధ్య ఒక గుడి తలుపులు తెరిపించింది. ఆ రోజు నుంచి మమ్మల్ని చావు వెంటాడుతూనే ఉంది. మరి నీ కోడలి చేత ఉద్యోగం మానిపించొచ్చు కదా? అబ్బబ్బబ్బబ్బా, చెప్పి చెప్పి మా పని అయిపోయిందండి. దాని చేత ఉద్యోగం మాన్పించలేకపోతున్నాం. నేను చెప్పినట్టు నువ్వు చేస్తే తనంతట తాను ఉద్యోగం మానేయాల్సిన అవసరం లేదు. జనాలే తనతో ఉద్యోగం మాన్పిస్తారు. నువ్వు చెప్పినట్టు చెయ్యాలా? నేనెందుకు చెయ్యాలి? ఒక్క నిమిషం, నా ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. నీ అకౌంట్లో 10 లక్షలు క్రెడిట్ అయ్యాయా? పట్టే పట్టే, మీకెలా తెలుసు? ఆ డబ్బు వేసింది నేనే. సార్, ఎవరు సార్ మీరు? మా పాలిట దైవంలో ఉన్నారు. మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు అనవసరమని చెప్పానా? డబ్బులిస్తుంటే పేరుతో పనే ఉంది. చెప్పండి, ఏం చేయాలి? నువ్వు ఆ గుడి తలుపులు మూయించేస్తే ₹1 కోటి నజరానా ఇస్తాను. ₹1 కోటి డబ్బులే? అవును. అలాగే. ఈ రోజు అదా గుళ్ళోనే ఉంది. పొద్దునే నా కొడుకుని తీసుకెళ్ళింది. అయితే ఇదే కరెక్ట్ టైం. నువ్వెళ్ళి ఆ జనాన్ని ఏ రకంగా రెచ్చగొడతావో నీ ఇష్టం. కానీ ఈ రోజే ఆ గుడి తలుపులు మూతపడాలి. అలాగే. రేపటి నుంచి నేను కోటీశ్వరాలు ప్రమీల. ఓరు దేవుడు, నాకేంటి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, ఆడట్లేదు. దేవుడా, నీ దగ్గరికి వస్తున్నాను.